గోపి వాళ్ళు ఇల్లు మారారు, మనం కూడా మారదామా? ఒరే, గోపి వాళ్ళు ఇల్లు మారారని మనం మారడం, గోపి ఊరు మారాడని మనం మారటం అంత మంచిది కాదురా. లాయర్లు అనగా డాక్టర్లు అనగా ఒకే చోట ఉండాలి. ఊరు మారితే ప్రాక్టీస్ పోతుంది. ప్రాక్టీస్ అమ్మకున్న చిన్న తలనొప్పి పోగొట్టిన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నాకు ఇవ్వడానికి 2 రూపాయలు సంపాదన డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? కడుపు నొప్పి వారికి కరెక్ట్ అయిన మాత్రం ఇవ్వాలని డాక్టర్వి నీకు ప్రాక్టీస్ పెట్టవా? నోరు బ్యాండేజ్ కట్టించి చూస్తూ కూర్చేస్తాను. అదే నీకున్న ప్రాక్టీస్. ఓరు వీడి తగలయ్యా, పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే పశువుల ఇంజక్షన్ లాంటి మాటలతో గుచ్చి గుచ్చి నన్ను బాధ పెడుతున్నాడే వీడు. డాక్టర్ గారు, కమాన్ 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 కమాన్. పేషెంట్ వాళ్ళకం చూస్తా ఉంటే నయమైపోయి మామూలుగా ఉన్నట్టున్నాడే. మీరు మాలాగే చెప్తే ఎలాగండి? డాక్టర్ కదా, కాస్త పరీక్ష చెప్పండి. పరీక్ష ఎందుకండి? నేను ఇచ్చిన మెడిసిన్ పోవు నాకు తెలుసుగా. పైగా ఫేసు గీసు చూస్తుంటే పర్ఫెక్ట్ ఆల్రెడీ అని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. అయినా మీ తృప్తి కోసం చూడమంటే చూస్తాను. సి నోరు తెరు నాయన. వెరీ గుడ్, చాలా పెద్ద నోరు. ముద్దలతో పని లేకుండా ఫుల్ మీల్ లోపల దోసేయచ్చు. జాగ్రత్త నాయన. ఓకే. అదేమిటా ధర్మం జంతుకు నవ్వులంటే నవ్వులేసావు? పిచ్చి పౌలు నటించారు. నాకు పిచ్చి ముదురు పౌలు బేటా మర్యాదగా వాడు పిచ్చి వదిలేస్తావా లేదా? లేకపోతే 2 పూట్ల వాడిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తా. వద్దు బాబు వద్దు, మీకు దండం పెడతాను. వచ్చినప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడుగా, మధ్యలో వచ్చింది అంటే సగం తగ్గిందన్నమాట. అంతకంటే ఇదివరకు ఇచ్చిన దానికంటే పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను బాబు, పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తాను. కాము చూడమని రసం, వసంత కుసుమాకరు, సిద్ధమకర ధ్వజం. ఈ దెబ్బతో ఈ టార్జాన్ బేటగాడి పిచ్చి కుదరాలి. అయ్యా, ఈ పొడని ఆవులోను ఆవు పంచతంలోను కలిపి నడినెత్తిన మధ్యలో దరువులాగా మద్రా చేయించండి. మళ్ళీ తగ్గపోతే ఇంకా తగ్గపోవడం ఏంటండి? తగ్గపోతే ఏ పిచ్చి కుక్క మీద మద్రా చేసి చూడండి. అప్పుడు తగ్గపోతే చూసిన మాట నమ్మండి. నన్ను నమ్మకం లేకపోతే తీసుకోండి బాబు. సరే డాక్టర్, వస్తాం. మరి ఫీజు అది? ఫీజు అండి, ఫీజు తగ్గలేదు, ఏమీ లేదు. అప్పుడే ఫీజు అంట. ఫీజు లేదు, ఏమీ లేదు. కర్మ 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 కర్మ.
ప్రసాదం తీసుకో బాబు. అమ్మా నాకు ప్రామిస్ చేసావు గుర్తుందా? ఏమిటా అది? నాకు కుక్క పిల్లని కొనిస్తా అన్నావు. దాందే ఉంది, సాయంత్రం కొనిస్తాను. టామీ టామీ భలే ముద్దుగా ఉంది గోపి నీ కుక్క. అవును, పిలవగానే వచ్చేసింది. దీనికి చాలా తెలుసు. నేను కమ్మానంటే వచ్చేస్తుంది, జంప్ అంటే ఎగురుతుంది, సిడౌన్ అంటే కూర్చుంటుంది. ఒరే గోపి, ఇది భౌగోళం అంటే ఏం చేయాలరా? దక్కోగలనా? పిల్లలు రెండు స్వీట్స్ పెడతాను. అందులో వచ్చే ఆదివారం రేడియోలో మీ ప్రోగ్రాం ఉంది. నాటకం అంతా కంఠస్థం చేశారా? నీ బాగా చదివానమ్మా. నా ముసలి బావ వేషం నాకు బాగా వచ్చేసింది. చిట్టి నీకు కొంచెం కొంచెం తప్పులు వస్తాయరా? అయినా నీ ముసలి బావ వేషం కంటే నా కోతి వేషం చాలా కష్టం తెలుసా? అవునవును. ఒరే చిట్టి, నువ్వు అసలే కోతివి, నీకేం కష్టం? ఏ టామీ, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. ప్రోగ్రాం అయిపోయాక బిస్కెట్లు కొనిస్తా, సరేనా? అసలు దీని ఇంటిదే రోజులు వచ్చుంటే ఏ గొడవ ఉండకపోను కదరా. ఇదిగో టామీ, ప్రోగ్రామ్ మధ్య గొడవ చేసేవా తాపిగత్తా. పదండి. అపన తన మన మారోరే బైరనమను. అయ్య బాబు, మొదలసపు ఒక దిక్కు వాళ్ళకి ఒక నీకే వచ్చింది. అవతల రికార్డింగ్ జరుగుతుందా? పోవే పోవే. టామీ టామీ టామీ, ఏంటి బాబు ఏంటి టామియా? అది నీ కుక్క బాబు. అది ఇప్పుడే ఇట్టెళ్ళింది బాబు, ఇట్టెళ్ళింది. టామీ 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 గోపి, టామీ 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 గోపి, 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 గోపి. సీత, అనవసరంగా నువ్వు కంగారు పడకమ్మా. నీరసం వల్ల తూలిపడి ఉండొచ్చు. ఎక్స్రేలు తీశాం, అన్ని టెస్టులు చేశాం. రేపు రిపోర్ట్స్ వస్తే అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. డాక్టర్, వాడికి ఇలా జరగడం నాకు చాలా ఆందోళన కలిగించింది. వాడి నుదుటికి తగిలిన చిన్న దెబ్బకే నా మనసు గిరిగిల్లాడిపోయింది. నీ బాబుకి ఏం భయం లేదమ్మా. నీరసం పోవటానికి, నిద్ర పట్టటానికి కొన్ని టాబ్లెట్స్ రాశాను. ఇవాళకి ఇవి వాడు.